ఇదే వాగ్దానం నీకు 10 ఏళ్ళ నుంచి తెలుసు, 20 ఏళ్ళ నుంచి తెలుసు, 30 ఏళ్ళ నుంచి కూడా తెలుసు. కానీ ఈరోజు ఆ వాగ్దానము నీ శ్రమను అధిగమించబోతుంది. హల్లెలూయా. టుడే the promise is going to overtake your problem, your temptation. రెండవ పేతురు 1వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చూడండి, దైవశక్తి అనండి. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని, 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. దైవశక్తి, జీవము, భక్తి. ఈ 3 వాటికి కావలసిన వాటన్నిటినీ ఆయన మనకేం చేశాడంట? దయచేసేసాడంట. గాడ్ హెస్ గివెన్ us these things. గాడ్ హెస్ గివెన్ us these things. ఈ 3 విషయాలు మరి మనకి ఆయన మహిమను బట్టి, ఆయన యొక్క గుణమును బట్టి మనకి ఇవి ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. మరి ఇది ఇచ్చేసిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చాడు చూద్దాం. 3వ వచనం చదువు. మనకు కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. దీనివల్ల కృప పెరుగుతుందంట. ఇంకేం పెరుగుతుందంట? సమాధానము. మనం చూస్తే పాత నిబంధనలో కూడా చాలా కృప ఉంది. There is lot of grace in the Old Testament. దానివల్ల కృప విస్తరిస్తుంది, సమాధానం కూడా విస్తరిస్తుంది. ఇంకేంటో చూద్దాం, చదువు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. రైట్. నౌ హియర్ ఈస్ ద సీక్రెట్. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన అమూల్యములను అత్యధికములైన ఏమిచ్చాడంట? వాగ్దానములు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఎక్సీడింగ్ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్. ఎక్సీడింగ్ గ్రేట్. అందరూ అత్యధికము అనండి. అధికం అంటేనే ఎక్కువ. ఇక్కడ దేవుడు మనకిచ్చిన వాగ్దానములు ఎటువంటి అంట? అత్యధికములైనవి. అవునా? అమూల్యములైన వాగ్దానాలు మనకి అనుగ్రహించాడంట. రైట్. సో మరి ఇంత గొప్ప వాగ్దానాలు పెట్టుకొని సరే దేనికి అనుగ్రహించాడో చూద్దాం. దురాశను అనుసరించుట వలన, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. చూడండి, లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. అంటే ఏంటి? ఈ లోకములో మరి ఉండే ఎటువంటి భ్రష్టత్వము అంటకుండా బతకడానికి దేవుడు ముందుగానే స్కెచ్ గీశాడంట. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? ది గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. మనము యోబులో చూసాం. మరి మనము శ్రమకి పుట్టి ఉన్నా కానీ ఆ శ్రమలోంచి మనము ఎలా బయటికి రావచ్చు కూడా విన్నామా లేదా? ఎస్, తప్పించుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? శ్రమ ఎంత పైకి ఉందో ఇక్కడ, రోగం ఎంత దారుణంగా ఉన్నా, పాపం ఎంత దారుణంగా ఉన్నా, శోధన ఎంత దారుణంగా ఉన్నా సరే ఆయన వాగ్దానాలు వాటికంటే, అవునా, ఆ పాపం ఎంత లోతుగా ఉన్నా, నీ బలహీనత ఎంత భయంకరంగా ఉన్నా, నీ దరిద్రం ఎంత భయంకరంగా ఉన్నా, నీ రోగం ఎంత భయంకరంగా ఉన్నా, నీ సంసారం ఎంత దారుణంగా ఉన్నా సరే ఆయన ఏమిచ్చాడంట? అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు గ్రహించాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఈ భ్రష్టత్వములోకి మనం కూరిపోకుండా ఏం చేయాలంట? తప్పించుకోవడానికంట. వావ్. To escape from these problems. To escape from these problems, God has given us these glorious promises. These glorious promises.
ఒక్కొక్కసారి కొంత టైం పడుతుంది కొన్ని జయించాలంటే. యూనో, ఏదైనా ఒక మంచిని, మరి దేవుడు ఇచ్చిన దేన్నైనా సరే ఆ వాగ్దానము దాని సత్తా తెలియకపోతే దాని మీద విశ్వాసం ఉండదు. నీవు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత నొందురు అని బైబిల్లో ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు, అవునా? మరి నేను చేతులు వేస్తే ఎందుకు రోగాలు పోతాయి? మీరేస్తే కూడా పోతాయి ఇప్పుడు మంచి కాలంలో, కానీ ఎందుకు పోవు? నేను వేస్తే ఎందుకు పోతాయి? ఎందుకంటే దాని వెనకాల ఉండేటువంటి వచనాలు నేను చాలా మటుకు తీసుకొని ఆ వచనాలను చదివి వాటిని ధ్యానించి దాని విషయమై ప్రార్థించాను. కాబట్టి ఒకప్పుడు రోగం ఎక్కువ, ఇప్పుడు నాకు ఆ రోగం కంటే ఈ వాగ్దానం ఎక్కువ. హల్లెలూయా, యు ఆర్ గెటింగ్ మీ నౌ? డిడ్ యు సీ దట్ వాట్ హ్యాపెన్? ఎప్పుడైనా నాకేదైనా బాధ వచ్చినప్పుడు నేను మళ్ళీ వాగ్దానంలోంచి నా విశ్వాసాన్ని ఏం చేయాలా? పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఎంత భ్రష్టత్వం ఉన్నా ఇప్పుడు భ్రష్టత్వము గొప్పదా, అమూల్యమును అత్యధికమైన వాగ్దానము గొప్పదా? ఇప్పుడు అక్కడ క్యాన్సర్, ఎయిడ్స్, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, రకరకాల రోగాలు, స్వైన్తో ఎన్ని ఉన్నాయి, కరెక్టే. ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగాను. సింపుల్గా బైబిల్లో మాట ఉంది. అయితే అది ఆ భయంకరమైన రోగాల కంటే అమూల్యమును అత్యధికమైన శక్తి కలదంట. హల్లెలూయా, డిడ్ యు సీ దట్? ఎప్పుడైతే మనం దాన్ని అంత హెచ్చిస్తామో ఆ భ్రష్టత్వం నుంచి అందరూ తప్పించుకోవచ్చంట. హల్లెలూయా, యు ఆర్ గెటింగ్ మీ నౌ? ప్రమోషన్ అనండి. ఒక్కసారి ఏమవుతుందంటే బైబిల్ సింప్లిఫై అయిపోయి మనము ఆ పైగాన్ని చదివి దాన్ని అలాగే ఉంచుకుంటే, ఏదో నామకే వాస్తే చదువుతూ ఉంటే మనకి అంత దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఏముంది, దేవుడి చిత్తంలే. నో 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 నో. ఆ స్వస్థత అనే వాగ్దానము రోగము కంటే గొప్పది. గడ్డుతనము అనే ఆ డాక్టర్ చెప్పిన మాట కంటే సంతులేని దానిని పిల్లల తల్లిగా చేయవాడనే వాగ్దానము గొప్పది. ఎంత గొప్పది? అమూల్యమును అత్యధికమైన గొప్పదంట. హల్లెలూయా. ఆయన మహిమను బట్టి, గుణాతిశయాన్ని బట్టి ఇచ్చింది గొప్పదా? అపవాది గుణాన్ని బట్టి వచ్చే రోగం గొప్పదా? హల్లెలూయా. ద డెవిల్ క్రియేట్స్ సిక్నెస్. దొంగ దేనికోసం వస్తాడు? దొంగిలించడానికి వచ్చాడు, నాశనానికి. వాడు కలిగి చేశాడు. అది వాడి గుణం, వాడి బుద్ధి, వాడికి పవర్ ఉంది. అయితే ఇక్కడ దేవుడు తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానము ఈ లోకములో ప్రతి భ్రష్టత్వాన్ని తప్పించుకోగలదు. ఇప్పుడు నీ భర్త నిన్ను వదిలేయడానికి రెడీగా ఉన్నాడు, కామెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడా? పడిపోయాడా? పాపంలో ఉన్నాడా? నీ పిల్లలు పాపంలో ఉన్నారా? నువ్వు కూరుకుపోయి ఉన్నావా? అప్పుల్లో, రోగాల్లో కూరుకుపోయి ఉన్నావా? ఎందులో కూరుకుపోయి ఉన్నావో నాకు తెలీదు. ఈరోజు ఆ భ్రష్టత్వము కంటే ఈ వాగ్దానము అత్యధికంగా హెచ్చింపబడబోతుంది ఈరోజు. హల్లెలూయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే గ్రేస్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ సో మచ్ హోలీనెస్. అంటే ఎంతవరకు ఈ వాగ్దానం పెరుగుతుంది అంటే అక్కడ ఒక మాట ఉంది, రిస్టరేషన్ టు జాయ్. ఏదేదైతే ఆనందం లేక నిన్ను కృంగదీస్తుందో ఆ కృంగపాటు, ఆ బాధ, ఆ వ్యాధి, ఆ లేమి, ఆ బలహీనత, ఆ వేదన, ఆ వ్యభిచారపు తలంపులు, ఆ వ్యభిచార పనులు అన్నీ ఏమన్నా అనుకో, అవన్నీ కూడా బయటకు వచ్చేసి నీలోంచి ఆనందం, అవన్నీ బయటకు వచ్చేసి నీలో ఆనందము నివాసము చేస్తుందంట. హల్లెలూయా. ఆ కోల్పోని అన్నీ దేవుడు తిరిగి సమృద్ధి, స్వస్థత, సమాధానము, సంతోషము, పరిశుద్ధత నీ జీవితాన్ని నింపేస్తాడంట. హల్లెలూయా. ఎక్సీడింగ్ గ్రేట్. అందరూ చెప్పండి, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు ఆయన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనకు వచ్చాయంట. చూడండి, 4 ఉన్నాయి వాగ్దానం వెనకాల. ఆయన మహిమ, గుణాతిశయము, అమూల్యము, అత్యధికము. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అనే వాగ్దానము నీ జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగిపోతుంది ఈరోజు. హల్లెలూయా. ఆయన దెబ్బల వలన స్వస్థత కలుగును అనేది నీలో రోగాల కంటే బాగా పెరిగిపోతుంది అది ఈరోజు. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ 2016. ఈ రోజుకు కూడా ఇప్పుడు దాకా నీలో ఆ బలహీనత ఉందేమో,
కానీ ఈ వాక్యం పెట్టినప్పటి నుంచి టైం మొదలు టిక్ 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 టైం బొమ్మలాగా. ఇఫ్ ఐఎమ్ ప్రీచింగ్ దిస్ సర్మన్, అదే మాట నీకు 10 సార్లు తెలుసు, అదే మాట. ఆయన దెబ్బల వల్ల స్వస్థత కలిగాను, స్వస్థత కలిగాను, స్వస్థత కలిగాను, స్వస్థత కలిగాను. సింపుల్గా ఉంది. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చును, ఐశ్వర్యం ఇచ్చును, ఐశ్వర్యం ఇచ్చును. ఆయన నన్నుడో విడవడో ఎడబాడ్డో. సింపుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడైతే దాని వెనకాల ఈ వాక్యము ఎన్ని తెలుసుకొని అది మాట్లాడావో నీ పరిస్థితి మారిపోతుంది అన్నమాట. హల్లెలూయా. యువర్ ఫ్యామిలీస్ విల్ చేంజ్. ఇప్పుడు అంటారు, ఏం చేశారు మీరు, ఎందుకని ఇలా తయారయ్యారంటే ఏం చదివారు? అదే బైబిల్. ఏం బైబిల్? అదే బైబిల్. ద సేమ్ బైబిల్ బట్ విత్ మోర్ పవర్ అండ్ మోర్ అథారిటీ. చదవం. మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారుగునట్లు వాటిని అనుగ్రహించను. అంటే మనలో ఉండే పాప స్వభావము, అవునా, ఈ యొక్క చెడు స్వభావము, ఈ స్వభావాలన్నీ మనం మారు మనసు పొందిన నీతిమంతులుగా దేవుడు తీర్చిన ఇంకా ఎన్ని లోపల ఉన్నాయా లేదా? స్టిల్ దే ఆర్ కమింగ్ అవుట్. ఇప్పుడు కాబట్టి రేపు వస్తున్నాయి, పొద్దున సాయంకాలం వస్తున్నాయి. దేవుడు నీతిమంతులు చేసేసాడు మన కృప ద్వారా. కానీ ఆ నీతి అనే స్థాయికి మనం ఎదగలేకపోతున్నాం, అవునా కదా? ఎస్, బై గ్రేస్ హీ హాస్ గివెన్ అస్ హోలీనెస్. కరెక్టే, నువ్వు నీతి ఇప్పుడు ఎవరు అంటే నువ్వు నీతిమంతుడు, పాపవు కాదు. కానీ నీలో ఇంకా పాపేచ్చులు పోలే, ఆ దురలవాట్లు పోలే, ఆ చెడు తలంపులు పోలే, ఆ దరిద్రం పోలే, ఆ వ్యాధి పోలే, ఆ బాధ పోలే, ఆ కష్టం పోలే, ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి. స్టిల్ ద సేమ్. ఆయన తెచ్చిన ఎందుకంటే ఆయన వాగ్దానము ఇప్పుడు నీలో హెచ్చింపబడాలంట. హల్లెలూయా. ద సేమ్ వర్డ్ విల్ నౌ బి ఇంక్రీజ్డ్ అట్ హయ్యర్ లెవెల్. అప్పుడు నీ మైండ్ దేని మీద ఉంటుందంటే ఆ దరిద్రం మీద ఉండదు. అప్పుడు దాకా అప్పు గురించి, దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించదు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఆశీర్దిస్తాడు, నాకు ఐశ్వర్యము కలుగుతుంది. డాక్టర్ ఏమన్నా చెప్పనే, ఆయన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుతుంది, అంతే. హల్లెలూయా. ఒకసారి నేను ఒక మెసేజ్ చెప్పానండి. ఒక థ్రోట్ క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఆ రోజు ఆయన పల్లెటూరు అతను వచ్చాడనమాట. ఫస్ట్ టైం వచ్చాడు. అక్కడ సంఘానికి వెళ్తాడు, దేవుని తెలుసుకున్నాడు. అప్పుడు నేను ఎవడైనాను ఈ కొండను చూసి అనే మెసేజ్, అదే సింపుల్ మెసేజ్ నేను ఒక గంట చెప్పాను అనమాట దాని మీద. అది ఏదైనా అవని ఇప్పుడు దాకా దాన్ని చూసి భయపడ్డావు, దాన్ని చూసి ఇలాగన్నావు, డాక్టర్ అలాగన్నారు, ఇలాగన్నారు. కానీ నువ్వు మట్టుకు దాన్ని చూసి, అవునా, ఇక్కడి నుంచి అవతలకి పో అని అనాలంతే. దాని మీద నేను ఒక 45 నిమిషాలు చెప్పిన తర్వాత అతనికి ఒక 65 సంవత్సరాలు ఉంటాయి. థ్రోట్ క్యాన్సర్ వచ్చే వ్యక్తి చచ్చిపోతాడన్నారు డాక్టర్లు. థర్డ్ స్టేజ్. అతను ఇంటికి వెళ్ళి ప్రవచించుకున్నాడంట. నజరేయుడైన, ఇంతకాలం ఏమో అందరికి చెప్పుకున్నాడు, థ్రోట్ క్యాన్సర్ వచ్చేసింది, గొంతు పాడైపోయింది, చచ్చిపోతాను నేను, అందరూ జాగ్రత్త. అలాగే అందరూ చెప్పుకొని డిప్రెషన్లో ఉండి అది అరగంట సేపే ఇచ్చిందని ఆ వాక్యం. నేను అది చెప్పిన తర్వాత అతని ఇంటికి వెళ్ళి నజరేయుడనేసు నామమున ఈ థ్రోట్ క్యాన్సర్ పోవాలి అని ప్రవచించుకున్నాడు అంట. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే 3rd స్టేజ్ కాస్త పెరిగి 4th స్టేజ్కి వెళ్ళిందంట. 3rd స్టేజ్ ఏమైందంట? డాక్టర్ చెప్పాడంట. రిపోర్ట్ చూసి మళ్ళీ ఇంటికి వచ్చాడంట. భయపడలేదంట. మళ్ళీ ఇంటికి వచ్చి, మళ్ళీ ఎందుకు పెరిగాడా నువ్వు, నజరేయుడు వేస్తున్నామన్న పో అవతలకి కొండ అని మళ్ళీ ప్రవచించాడంట. వారం తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పటికి అసలు క్యాన్సరే లేదంట. Did you see that? I was amazed at that person. I was amazed at his faith. అప్పుడు నేను కూడా దేన్నో ప్రవచించి బయటకు వచ్చాను అనమాట, ఒక సమస్య చాలా కాలంగా నుంచి. అందుకే నాకు అంత విశ్వాసం వచ్చేసింది. దాంతో ఆ వాక్యాన్ని చెప్పాను అనమాట సింపుల్గా. ద సేమ్ వర్డ్. అతను ఆ మాట చెప్పేసేటప్పటికి హీ వాజ్ ఫ్రీ. అంటే ఒక కొన్ని నెలలు, సంవత్సరాలు బాగా మరణం గురించి ఇనేది అరగంట సేపు ఆయన మహిమ గుణాతిశయమును బట్టి అమూల్యమును అత్యధికమైన వాగ్దానము ఆ క్యాన్సర్ను వేరుతో పీకేసింది. అప్పుడప్పుడు శత్రువు ఆలస్యం ఎక్కువ చేస్తాడు. ఏం చేస్తాడు? అమ్మో ఇంక ఈ రోగం పోదు, ఈ పాపంలోంచి నేను బయటికి రాలేను, ఈ బలహీనతలోంచి బయటికి రాలేను, ఈ త్రాగుళ్ళలోంచి బయటికి రాలేను, ఈ వ్యభిచారంలోంచి రాలేను, ఈ చెడు తలంపులోంచి రాలేను, ఈ అబద్ధాల్లోంచి రాలేను, ఈ మోసాల్లోంచి రాలేను, ఈ బూతుల్లోంచి రాలేను. ఈ లంచం అలవాటు అయిపోయింది, లేకపోతే బతకలేను, ఎందుకు అలా వెళ్ళిపోతున్నాను ఆటోమేటిక్గా. ఇంకేం చేస్తాం? ఇందులోంచి రాలేకపోతున్నాను నేను. నా పరిస్థితి ఇంతే, నేను నరకానికి వెళ్ళిపోతాను. ఏంటో నా పరిస్థితి ఇలా ఉంది. ఈ డబ్బులు దరిద్రం ఎంతకాలమైన దరిద్రం. ఏం చేయను? దేవుడికి ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఏంటి అసలు ఏం జరగట్లేదు.
అయినా నీకు ఒక అలవాటు ఉంది, రెగ్యులర్గా సంఘానికి వచ్చే అలవాటు. ఒకరోజు ఇలాంటి రోజే అలాంటివన్నీ ముగింపబడిపోయి దేవుని వాగ్దానాలు ఆరంభమవుతాయి. హల్లెలూయా. దే విల్ కమ్ టు ఎన్ ఎండ్ టుడే. ద ప్రామిస్ విల్ ఓవర్టేక్. ఇదే వాగ్దానం నీకు 10 ఏళ్ళ నుంచి తెలుసు, 20 ఏళ్ళ నుంచి తెలుసు, 30 ఏళ్ళ నుంచి కూడా తెలుసు. కానీ ఈరోజు ఆ వాగ్దానము నీ శ్రమను అధిగమించబోతుంది. హల్లెలూయా. టుడే ద ప్రామిస్ ఇస్ గోయింగ్ టు ఓవర్టేక్ యువర్ ప్రాబ్లమ్, యువర్ టెంప్టేషన్, యువర్ వీక్నెస్, వాట్ ఎవర్ ఈస్ మే బి. టుడే అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా బలహీనతల్ని, నా సమస్యలను, నా బాధలని, నా ఆర్థిక సమస్యలని, నా రోగాలను, నా కష్టాలను అన్నిటినీ దేవుని వాక్యము అధిగమించబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు దూతలు బయలుదేరుతాయి పరలోకం నుంచి, జీమని వచ్చేస్తాయి మీ ఇంటికి. హల్లెలూయా. దే యాక్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు నగ్గాల? ఇంతకాలం నేను బాధపెట్టిన అపవాది నగ్గాల, దేవుడు నగ్గాల? అవి వచ్చి వాడిని నీకు కావాల్సిన ఇచ్చేస్తాయి నీకు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపన్. రాజు ఎత్తుకుపోయాడు అబ్రహాం భార్యని. వచ్చేసింది రాత్రి దూత. ఏ రాజా ఫరో, అందంగా ఉంటే తీసుకెళ్ళిపోవడమా? ఎవరు పడితే వాళ్ళు ఏమనుకుంటున్నావా? అందరిలాగా వేరే రాజు అనుకుంటున్నావా? అబ్రహామా, భూమి ఆకాశం సృష్టించేటువంటి దేవుని కుమారుడు, మళ్ళీ లేక పడుకున్నవాడు చంపేస్తాను. అవునా? అమ్మో అని చెప్పి 1000 గాడిదలు గుర్రాలు ఇచ్చి, నాయన నీకు ఇంకో 300 మంది నువ్వు నా సర్వెంట్లను కూడా తీసుకుందాను, నువ్వులే ప్లీజ్ ప్లేయర్ చేసి అంటాడు. ఒక వాగ్దానము. ముందు భయపడ్డాడు. కానీ ఏమి నెగ్గింది? భయము, మరణము, వాగ్దానము. ఏమి నెగ్గింది? వాగ్దానము. హల్లెలూయా. హి వాస్ ఫిల్డ్ విత్ ఫియర్, టెర్రర్, హారర్. సారా కూడా భయపడిపోయింది. ఏమి నెగ్గింది? ఒక టైంలో. అలాగే ఈ 16 అనే టైంలో వాగ్దానాలు నెగ్గే సంవత్సరం ఇది. హల్లెలూయా. దట్ బ్రింగ్స్ రెస్టోరేషన్ టు జాయ్. హల్లెలూయా. రెస్టోరేషన్ టు జాయ్. రెస్టోరేషన్ టు జాయ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకసారి అదే వచనము, అదే వాగ్దానము దేవుడు మాట్లాడితే ఉంటుందండి అందులో. హల్లెలూయా. ఇఫ్ గాడ్ స్పీక్స్ ఎ వర్డ్ త్రూ దట్ టు యూ, 40 ఏళ్ళ ఆ బలహీనత అయిపోతుంది అంతే. హల్లెలూయా. వాడు తాగలేడు, వాళ్ళ ఆవిడ తిడుతుంది. కొన్న కొడుకు నుంచి కూడా రా, కొడుకుకి పాలు లేవు, స్కూల్ ఫీజు లేదు, అది లేదు, ఏం పట్టించుకోడు, చలనం లేదు. తాగేసి ఉరికా ఆయన కూడా ఒక్కడ కొడతాడు అంతే. అని కొడుకు మన పొద్దున్న లేచి మానేద్దాం అనుకుంటున్నాను కానీ సారీ రా చిన్నోడా, వస్తే సారీ ఒళ్ళంతప్పటికీ పులిసి అయిపోయింది, కొట్టేసాడు మొత్తం. సర్లేంటి అని చెప్పి కాపీ ఎత్తుంది, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ అంతా మళ్ళీ నైట్ సాయంకాలం గిరికి వెళ్ళిపోతారు. షాప్కి వెళ్ళిపోయి పట్టుకొచ్చేసుకుంటారు సీసాకాయ. పట్టుకొచ్చేసి మళ్ళీ తాగేసి మళ్ళా బాధనే. ఈ మొగుడు మారట్లేదు, అది మారట్లేదు. 2 సంవత్సరాలు సార్గేమో మళ్ళీ ఈయన కూడా ఇది ఇలాగే చూపిస్తూ ఉంటాడు ప్రేయర్ చేయమని. చేసి ఏమైంది నాకు. కానీ ఒక కాలం వస్తుంది అన్నమాట, ప్రతిదానికి ఒక సమయం ఉందన్నమాట. ఆ కాలంలో ఇది నువ్వు చేసిన ఈ ప్రార్థనా పాయింట్లు ఆ బలహీనతల్ని తన్నుకుపోతాయి అన్నమాట. దే విల్ ఓవర్టేక్ యువర్ థింగ్స్. దే విల్ ఓవర్టేక్ యువర్ థింగ్స్. ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ విల్ ఓవర్టేక్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్. ఇక నేను మారను. అటు భార్య బాధపడుతుంది, భర్త బాధపడుతుంది. మా సాధారణంగా మనం తాగుబోతుంటే తిట్టుకుంటాం, కానీ అతను కూడా బయటికి రావాలని బాధపడుతున్నాడు తెలుసా? అది తెలియదు భార్యకి. అటు భార్య బాధపడుతుంది, పిల్లలు బాధపడుతున్నారు, ఇంకెవరు బాధపడుతున్నారు? భర్త కూడా బాధపడుతున్నాడు రావాలి అని. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, లివర్ ప్రాబ్లం వచ్చింది, ప్రేయర్ చేసా, హీల్ అయింది, కానీ మళ్ళీ తాగేస్తున్నారు. మానేయాలి, చచ్చిపోతాడని తెలుసు, కానీ చచ్చిపోతాడని తెలుసుండు కూడా తాగుతున్నాడు. మొన్న ఎక్కడో ఎవరో జేబులోంచి ఏదో తీశాను నేను, ఎక్కడ అతని జేబులో ఒక టొబాకోది ఉందన్నమాట. టొబాకోది ఉంది. మారిపోయాడు, మారుమనసు పొందాడు. పాపం కాళ్ళు మంటలు ఉన్నాయని పోవాలని వచ్చాడు. అది గుట్కా తినే ప్యాకెట్ ఉందన్నమాట. దాని మీద ఏముందంటే గుట్కా తింటే చస్తావు అని ఉంది. నువ్వు మరేగా అదే అది తింటే చస్తావని, ఆ క్యాన్సర్ ఎలా ఉంటుందో కూడా వేసాడు అందులో. ఎర్రగా ఉండి ఇలా చచ్చిపోతామని. ఆయన ఇప్పటికీ అది పెట్టుకుని తినేస్తున్నాను అన్నట్టు అంతే. అతను బయటికి రావాలని ఉంది, ఫ్యామిలీ బయటికి రావాలని ఉంది, పిల్లడికి మన ఉంది. అది పరిష్కారం కాదు. దేవుని వాగ్దానము అతని బలహీనతను అధిగమించినప్పుడే అతను ఫ్రీ అయిపోతాడు. హల్లెలూయా. అందరికీ వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని ఎవరైతే
ఈ 16వ సంవత్సరం వరకు గట్టిగా పట్టుకున్నారో ఈ సంవత్సరము మీరు బలహీనతను అధిగమిస్తారన్నమాట. అందుకే దేవునితో కొంతకాలం అనుభవపూర్వకము అనండి. అప్పుడప్పుడు దేవుడు నువ్వు లోపలికి వెళ్ళిపోతాను కదా చూస్తూ ఉంటాడు. వెళ్ళి కూరుకుపోతున్నావు నాయన ప్లీజ్ పైకి వెళ్తాను, ఇంకా బాగా కూరుకున్నావు లేదో చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగా ఇక్కడ దాకా వెళ్ళిపోయాను నాయన, ఇక్కడ దాకా అయ్యా 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 ప్లీజ్ ఇంకా నా పని అయిపోయింది, ఇప్పటికైనా ఇంకా ఇక్కడ దాకా వెళ్తాం. యేసుబాబు వారు కూడా ఒకసారి చూడండి, వాళ్ళు యేసుబాబు వారిని చంపేద్దామని కింద నుంచి ఎక్కడ తీసుకెళ్లారంట, కొండపై దాకా తీసుకెళ్లారంట. తండ్రి ముందే ఆయన తప్పించవచ్చు కదా, చివరి దాకా తీసుకెళ్ళి ఆ కొండపైన పైగా తల కిందలు కూడా పెట్టేశారంట. అవునా కదా, కాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఏసై ఎలా ఉన్నాడు, అప్పుడు కాళ్ళు పైన ఉన్నాయి, తల కింద ఉంది. అప్పుడు ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నాడంట ఆయన. అప్పుడప్పుడు అనుకుంటాడంట సైతానండి, తీసుకెళ్ళి ఎక్కడి దాకా తీసుకెళ్తావు, నువ్వు ఎక్కడ దాకా తీసుకెళ్ళినా అక్కడి నుంచి నేను బయటికి రాగలను అంటున్నాడు దేవుడు. అందుకే లాజరస్ గురించి చెప్పాను, మీకే చెప్పాను, వేరే చోట చెప్పాను. లాజరస్ కావాలని ఆలస్యం చేశాడా లేదా, కుళ్ళిందా, బాగా కుళ్ళిందండి. వాళ్ళేదో ఆయుధాలు ఆ స్టేజ్కి వెళ్ళినా సరే దేవుడు వాగ్దానము బయటికి నిన్ను తీయగలదు. గాడ్స్ ప్రామిస్ కెన్ బ్రింగ్ యూ అవుట్. గాడ్స్ ప్రామిస్, సేమ్ ప్రామిస్. మొదటి పేతురుకి వెళ్దాం. లెట్స్ గో టు 1 Peter 3వ వచనం చదువుదాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా మృతులలో నుంచి ఆయన లేచాడంట. అవునా, హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్. అంటే ఎవరు లేపారు యేసుప్రభుని మృతుల్లో నుంచి? తండ్రి. మనందరం ఏమని ప్రార్థిస్తాము? పరలోకమందున్న మా తండ్రి. ఆయన ఒక వ్యక్తిని, తన కుమారుణ్ణి లేపాడు మృతుల్లో నుంచి. చదవమ్మా. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అగండి, ఏ నిరీక్షణ అంట? జీవముతో కూడిన నిరీక్షణ. హల్లెలూయా. మీ రక్షణ జీవముతో కూడిన రక్షణ. హల్లెలూయా. యువర్ సాల్వేషన్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్. లైఫ్, ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్స్, గ్లోరీ, పవర్ అండ్ అథారిటీ. పక్కన చెప్పండి, నీ రక్షణ జీవముతో కూడినది అని చెప్పండి. అంటే ఏంటి? మరణాన్ని ఆపగల సామర్థ్యము గలది నీ రక్షణ. హల్లెలూయా. ఇట్ కెన్ స్టాప్, స్వాలో డెత్, సస్పెండ్ ఇట్ అండ్ స్టిల్ బీ లివింగ్. హల్లెలూయా. లైవ్లీ హోప్. చేయాల్సిందంతా చేసేసాం, డాక్టర్లు ఇంకా అంతా దేవుడిది అంటే కంపల్సరీ పోతాడు అనమాట క్యాండిడేట్. ఇక్కడ అలా కాదు, పోకుండా వాడు సమాధిలోంచి కట్లుతో అన్న బయటికి రావాల్సిందే. హల్లెలూయా. లైవ్లీ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ అనండి. దేర్ ఈజ్ నో డెత్ ఇన్ ద హోప్ ఆఫ్ జీసస్. జరుగుతుందో జరగదో, జరగవచ్చేమో, వాగ్దానం నెరవేర్చేమో. నో 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 నో, జరిగి తీరతాది. హల్లెలూయా. లైవ్లీ హోప్, బిలీవింగ్ ఇన్ జీసస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ హోప్, ఇట్స్ ఎ లైవ్లీ హోప్. జీవించే నిరీక్షణ అని అందరూ. ఎస్. చూడండి, అపవాది ఒక విశ్వాసిలో ఇంత జీవాన్ని పెట్టి దాన్ని బయటికి తీయకుండా ఎలాగుండాడో చూసారా? హల్లెలూయా. హౌ ద డెవిల్ హ్యాస్ హిడెన్ సచ్ లైవ్లీ హోప్ ఇన్ ఆల్ ద బిలీవర్స్. అది వాడనివ్వకుండా, బయటికి తీనివ్వకుండా లోపలే పెట్టేశాడు. ఏవేవైతే బయటికి రాలేదో అవన్నీ బయటకు వచ్చి ఆనందంతో కూడినటువంటి సమృద్ధి, స్వస్థత, సమాధానము నీకు వస్తుంది. రెస్టరేషన్ టు జాయ్. హల్లెలూయా. సంవత్సరంలో ఏమి లేదు, మెసేజ్లో ఉంది. హల్లెలూయా. పక్కన చెప్పి, సంవత్సరంలో ఏమి లేదు, మెసేజ్లో ఉందని చెప్పండి. 16లో ఏమి లేదు. దెర్ ఈస్ నథింగ్ ఇన్ 16. దిస్ మెసేజ్ విల్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇయర్. మీకు తెలుసా రక్షణ దినం ఎప్పుడో తెలుసా? నేడే, టుడే. అది న్యూ ఇయర్ అవ్వచ్చు, December 31 అవ్వచ్చు, ఈస్టర్ అవ్వచ్చు, నీ పుట్టినరోజు అవ్వచ్చు. యూ క్యాన్ టేక్ ఎ వర్డ్ అండ్ యూ క్యాన్ బి బ్లెస్డ్ టుడే. చదవమ్మా. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు,
ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మారు మనస్సు అంటే చాలా సింపుల్ కాదండి. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే నీ లోపల ఏ స్వాస్థ్యం ఉందో తెలుసా? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము. ఎప్పుడో పరలోకానికి వెళ్ళేది అక్కడ ఉందా, ఇక్కడ ఉందో ఆల్రెడీ. ఎస్, యు ఆల్రెడీ గాట్ దట్ కెపాసిటీ టు ఇన్హెరిట్ దట్ హెవెన్. ఎప్పుడో వెళ్ళే పరలోకానికి ఇప్పుడే నీకు ఆ సామర్థ్యము ఇచ్చేశాడు. అందుకే ఆ నిరీక్షణ ఏమంటున్నాడు? జీవముతో కూడిన నిరీక్షణ. అంటే ఈ దారిలో, అందుకే యేసుప్రభు వారు తాను చనిపోయి లేచే ముందు ఆయన చనిపోయిన వారిని లేపాడా లేదా? ఎస్. 3 రోజుల తర్వాత ఆయన లేస్తాడు అనుకోవడానికి ఆయన 3 రోజుల తర్వాత లాజరస్ని లేపాడా లేదా? ఎస్. డిడ్ యు సీ దట్? సో హీ వెరిఫైడ్ గాడ్స్ వర్డ్ త్రూ హిమ్ బిఫోర్ హీ యాక్చువల్లీ బిలీవ్డ్ ఇట్. వెంట్ త్రూ ఇట్. నీవు శ్రమ గుండా వెళ్లే ముందు దేవుని వాగ్దానం యొక్క సత్తాను రుచి చూసిన తర్వాత దేవుడు తీసుకెళ్తాడు. అందులో అపవాది రుచి చూడనివ్వకుండా చేశాడు. ఈ సంవత్సరం రుచి చూడబోతున్నావు నువ్వు. హల్లెలూయా. You're going to see the power of that word. You're getting me now? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? These are simple words but will change your life forever. Will change your life forever. These are bits from the same scriptures. కూరుకుపోయినోళ్ళు బయటకు వచ్చే మెసేజ్ ఈరోజు. ఒళ్ళంతా పాడైపోయింది, ఎముకలన్నీ పాడైపోయాయి, అవయవాలంతా ఫుడ్ పాయిజన్ అయిపోయింది, ఇంక చచ్చిపోతా. డాక్టర్ 2 గంటల టైం ఇచ్చారు, బయటకు వచ్చేస్తావు నువ్వు. కమింగ్ అవుట్. పక్కన వాళ్ళు చెప్పు, మనందరూ బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పండి. ఎస్, యూ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాస్ పుట్ యూ డౌన్ అండ్ స్టింకింగ్ యూ అండ్ ట్రబులింగ్ యూ. దేంతో అయితే నువ్వు కుమిలిపోయి, నిరీక్షణ చచ్చిపోయి, కుమిలిపోయి, ప్రార్థించి ఇసుకుపోయి, బైబిల్ చదివి ఇసుకుపోయి, గుడికెళ్ళి ఇసుకుపోయి, దేవుడికి ఇసుకుపోయి కృంగి ఉన్నావో, అందులోంచి దేవుడు బయటికి తీసేపోతున్నాడు నేను. ఏం చేయడు, నీలో ఏముందో నీకు జ్ఞాపకం చేస్తాడు అంతే దేవుడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ విల్ రివీల్ యూ వాట్ యు హ్యావ్. నీలో ఏమున్నాయో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడంట. దేని ద్వారా? సమస్యల ద్వారా. అందుకే తుఫాన్ వస్తుండగా ఆయన పడుకున్నాడు వాడలో హాయిగా. తుఫాన్ తెలియదు ఆయన తుఫాన్ వస్తున్నట్టు. పేతురు స్మార్ట్ బాయ్, అతను ఒక్కడే. తండ్రి వాళ్ళంతా నువ్వు కొంచెం క్లోజ్ కదా అనమంటాడు. బాబు యేసయ్య నువ్వు దేవుడి వేద ఏవు కానీ మేము చచ్చిపోతున్నావు, ఇక్కడ కాపాడు, తుఫాను వచ్చేస్తుంది, కూలిపోతున్నావు, నువ్వేంది హాయిగా పడుకున్నావు. అప్పుడు లేచి ఆయన ఏమంటాడు? అల్ప విశ్వాసులారా అంటాడు. అంటే మీలో విశ్వాసం ఉందే, దాన్ని ఎందుకు వాడటం లేదు? నాలా పడుకున్నా పడుకో, లేకపోతే గద్దించు, ఏదో ఒకటి చెయ్యి, మధ్యలో షేకు మటుకు పడక. నాలా పడుకున్నా పడుకో, లేకపోతే గద్దించు, ఏదో ఒకటి చెయ్యి. రెండాట్లో డూ ఎనీథింగ్. అందుకనే దేవుడు ఏదైనా పెట్టిన తర్వాత సమస్యను నీలో పంపిస్తాడా, పెట్టకముందు పంపిస్తాడా? అంటే జగత్ పునాది వేయక మునిపే అపవాది యొక్క బలహీనత ఉందా? అమూల్యమైన వాగ్దానం ఉందా? ఆల్ఫా ఒమేగా ఉందా? మధ్యలో పడిపోయిన సైతానుడు ఉన్నాడా? ఆది అంతము వాడిచ్చే వాగ్దానం గొప్పదా? మధ్యలో వచ్చి నీ క్యాన్సర్లు, రోగాలు, మరణం గొప్పదా? ఆది అంతంలో మరణం ఉందా? దాన్ని కూడా జయించే సామర్థ్యము దేవుడు సంఘానికి ఇస్తాడు. హల్లెలూయా. You're getting me now? You're getting me. చదవమ్మా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఆగండి. ఎవరైతే దేవుని నమ్ముతున్నారో నువ్వు భయపడిపోతున్నావు, సైతాన్ని ఇది చేస్తాడని. కానీ దేని చేత కాపాడబడుతున్నావో తెలుసా? నువ్వు రక్షింపబడిన ప్రతి ఒక్కడు దేవుని శక్తి చేత కాపాడబడతాడంట. హల్లెలూయా. ఎవ్రీ సేవ్డ్ పర్సన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. అందుకే అంటాడు, ఎవరైనాను యేసుని అంగీకరిస్తే వారు దేవుని కుమారులగుటకు వారికి అధికారం ఇవ్వబడు. చూడండి, అపవాది ఆ ధైర్యాన్ని ఇవ్వకుండా, దాన్ని నమ్మకుండా, ఆ రోగం చెప్పేది, ఆ లోకం చెప్పేది, నీ బలహీనత చెప్పేదే నమ్మేటట్టు చేస్తుంది. ద డెవిల్ విల్ మేక్ యూ బిలీవ్ ఇన్ వీక్నెస్ మోర్ దాన్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. నీలో ఉండే బలహీనత, నీలో ఉండే బాధ, దాన్నే నమ్మేటట్టు చేస్తుంది. కానీ దేవుడు నీలో పెట్టింది జ్ఞాపకం చేయదు.
మీకు కలుగునట్లు, సిద్ధపడి ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము దేని చేత కాపాడబడుతున్నాము? దేవుని శక్తి చేత. అందుకే నేను నీకు రోగం ఉన్నప్పుడు అది పెరిగిందా? పెరగనే అన్నాడు. అందుకే అతను చూడండి, ఆ వాక్యం విన్న తర్వాత 3rd స్టేజ్ క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళి భయపడలేదంట. మళ్ళీ ఇంటికి వచ్చాడంట. ఏమే కొండ వెళ్ళలేదని మళ్ళీ ప్రవచించుకొని వెళ్ళాడంట. చూడండి, ఫస్ట్ టైం. సమ్ టైమ్స్ ద డెవల్ ట్రైస్. అంటే అదంతా పెరిగినా, సైతానుడు 2 రెట్లు పెరిగినా వాగ్దానము అమూల్యమైంది, అత్యధికమైంది. హల్లెలూయా. వాగ్దానం కంటే ఎత్తు పెరగలదా? అది ఎంత పెరిగినా వాగ్దానం కంటే ఎక్కువ పెరగలదా? లేదా? పెరగలేదు. ఏ బైబిల్ అయితే యేసుప్రభు వారికి ఎందుకంత ఆనందం ఈ బైబిల్ అంటే? ఎందుకంటే ఆయన పునరుద్ధానం అయ్యే ముందు ఆ పునరుద్ధాన శక్తిని చూసుకున్నాడా లేదా? మరియతో ఒక మాట అంటాడు, పునరుద్ధానము జీవము నేనే అని. ఆయన వాక్యాన్ని వెరిఫై చేసుకున్నాడా? చేసుకున్నాడు. He verified his own word, which gave him tremendous faith to die on the cross. You don't need to go through any problem in fear. This is also a year where we are going to bury the fear. Hallelujah. ఈ సంవత్సరము భయాన్ని పూడ్చిపెట్టే సంవత్సరంగా మారబోతుంది ఈ సంవత్సరం. Hallelujah. Where you can bury the fear. ఎందుకు? దేవుడు వాగ్దానాన్ని చూసుకున్నాడా లేదా? ఆయన ముందే ఏమో చేస్తాడో చేయడో దేవుడు. ఆయన శక్తితో ఈయనే దాన్ని ఏం చేశాడు? లాజరస్నే లేపేశాడు. 3 రోజులు లేవడం పెద్ద విశేషమా యేసుప్రభు వారికి? అందుకే 10 సార్లు చెప్పాడు. వాళ్ళు నమ్మరా? వాళ్ళు నమ్మలే. హీ వెరిఫైడ్ హిజ్ ఓన్ వర్డ్. అంతకుముందు ఆ పాడి మీద పట్టుకెళ్తున్న ఆయన లేపాడా లేదా? ఎస్. యాయూరు కుమార్తెను లేపాడా లేదా? ఎస్. రోగులు స్వస్థపరిచాడా? సో హీ వెరిఫైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు వాట్. అంటే ఎంతవరకు నాకు కావాలా అనేది అంతవరకు ఆయన వెరిఫై చేసుకున్నాడా లేదా తన జీవితంలో? ఎస్. అలాగే నీకు ఏ శోధనలు రాబోతున్నాయో ఆ శోధనలు జయించగలవు అనే వాక్యాన్ని దేవుడు అంత గొప్పది అని నీకు ఇచ్చిన తర్వాత ఆ శోధనలో పంపిస్తాడు. హల్లెలూయా. ఇంతకాలం అది తెలియకుండా వెళ్ళావు, ఇప్పుడు నువ్వు ఆ వాగ్దానంతో వెళ్ళి శోధనను కొట్టి బయటకు వస్తావు నువ్వు. హల్లెలూయా. వాళ్ళు కొట్టి చంపేస్తున్నా ఆయనకు తెలుసు, లాజరస్ను లేపని నేను, ఆ తండ్రి నాకు ఇచ్చాడు శక్తి. అంటే ఇప్పుడు తండ్రికి ఉందా లేదా? ఉంది. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ ఫాదర్ హ్యాస్. తండ్రి ఆయనకి ఇచ్చాడా లేదా? కుమారుడికి ఇచ్చాడా లేదా? ఇదిగో కుమారుడు నీకే చేశాను, ముందు నువ్వు లేపు చూసుకో, ఒకవేళ నీకు డౌట్ అవుతుందేమో. అందుకే యేసుప్రభు వారు ఈ భూమి మీద అవిశ్వాసంతో జీవించలేదు. హల్లెలూయా. దడతోటి, వణుకుతోటి, బాధతోటి జీవిస్తాం. ఎందుకంటే ఆ వాక్యంలో లోతు తెలియక, ఎలా దేవుని వాగ్దానాలు వాడుకోవాలో తెలియక. క్యాన్సర్ నీకు వచ్చే ముందు దేవుడు ఆల్రెడీ నీ చేతిలోంచి 100 క్యాన్సర్లు పోగొడతాడు. ఎన్ని 100 ప్రేయర్ చేస్తే 100 పోతాయి. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరికైనా వస్తే పోతుంది. అంటే అలాగా దేవుడు వెరిఫై చేశాడు. హల్లెలూయా. అంటే అపవాది కంటే అమూల్యమైనది అత్యధికమైందంట. డౌట్ అవసరం లేదు. నో డౌట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దరిద్రాన్ని, బాధని, వ్యాధిని ఏదేదైతే నీ పితరుల నుంచి బాధపడ్డాదో దానికి అంతము కలిగించబోతుంది ఈ సంవత్సరము. హల్లెలూయా. సంవత్సరమా? సంవత్సరంలో చెప్పే ఈ వర్తమానమా? సో హ్యాపీ న్యూ వర్తమానమా? హ్యాపీ న్యూ ఇయరా? 9 చదువు. 1 పేతురు 1వ అధ్యాయము 9వ వచనము. 1 Peter chapter 1 verse 9. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను చూడకపోయినను, ఎవరైనా ముఖాముఖిగా చూసారా? ఆయన మాట్లాడారా? నో. ఎంతమంది ప్రేమిస్తున్నారు? అందరూ ప్రేమిస్తున్నారు. నువ్వు ఇక్కడ కూర్చోవడమే ప్రేమ. కమ్ ఆన్ రీడ్. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా. అప్పుడా ఇంకా ఎల్లక ముందే ఏముందంట వీళ్ళకి, ఆ సంఘానికి? చెప్పసఖ్యము కానీ సంతోషం అంట. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దాట్? మనమేమో బాధల్లో, దుఃఖాలతో, వేదనతో పరలోకానికి వెళ్తా ఉంటే వీళ్ళ ఎన్నట్లో ఆయన్ను చూడకపోయినా నమ్మి, మళ్ళీ చదవమా 8వ వచనము. 8, 9. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు.
ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు ఆ, మీ విశ్వాసమునకు ఫలమును ఆ, అనగా ఆత్మరక్షణను పొందుచు ఆ. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అంటే పౌలు బోధించేదానికి వాళ్ళకి ఏమొచ్చిందంట? ఆనందం వచ్చేసిందంట. అలా చూసారా వాక్యములు ఎంత తేడా ఉందో. ద వర్డ్ దట్ పాల్ ప్రీచ్డ్, ఒక లెటర్ రాశాడంతే, వాళ్ళు గంతులేసి డ్యాన్సులు వేసి ఆనందంలో ఉండి మొత్తం అంతా వాగ్దానాలన్నీ అధిగమించేసాయంట. మొత్తం చర్చ్ అంతా ఆనందపడుతుందంట. అలా ఏ సంఘాలు అయ్యి చూడండి, ఎవరికి రాస్తున్నాడు? చదువమ్మా, మొదటి రోజు నుంచి చదువు. వీళ్ళందరూ కష్టాల్లో బాధల్లో వేరే చోట్లకి పారిపోయి అక్కడ మూలుగుతున్నారు, మరి బాధపడుతున్నారు. మా దేశం వదిలేసాం, మా ఊరు వదిలేసాం, మమ్మల్ని మా బంధువుల్ని ఇలా చేస్తారు, అలా చేస్తారు. కష్టాల్లో బాధల్లో వేదనలో ఉండే వాళ్ళకి రాసే చదువమ్మా, మొదటి రోజు నుంచి చదువు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియ, కపదొకియ, ఆసియా, బితునియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. ఏమో ఎలా ఉన్నారో మీరు, ఏందో మీ ఏం తింటున్నారో ఏంటో పాపం, అలా జరగకుండా ఉండాల్సింది. మేము మీట్ ఇన్ హెవెన్, పరలోకంలో కలుసుకుందాంలే, ఉన్నది మనకు ఒక లోకము, అప్పుడు దాకా మనం బాధపడదాం అంటలేదు. ఏమంటున్నాడో ఇప్పుడు మనం చెప్పసఖ్యము కానీ ఆనందంతో గంతులేస్తున్నామంట. హల్లెలూయా. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, ఎక్కడున్నా సరే ఈ భూమి మీద. హల్లెలూయా. ఎ లెటర్ ఫ్రమ్ పాల్ వాస్ గివింగ్ దెమ్ పవర్ అండ్ అథారిటీ అండ్ ఎంకరేజ్మెంట్. అందుకే నీకు ఎన్ని బాధలున్నా కష్టాలున్నా ఒకసారి దేవుని మందిరానికి రండి. రాలేకపోయారా? ఆ వాక్యం అన్నా వినండి, నీ ఎముకల్లోకి జీవాన్ని ఇస్తుంది అది. హల్లెలూయా. ఇట్ విల్ టర్న్ దట్ ఇన్ టు పవర్ అండ్ బ్లెస్ యూ అండ్ టర్న్ యూ అరౌండ్. చదవమ్మా. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఏం పొందారంట? ఆత్మరక్షణ అనండి. చాలామంది యేసుని అంగీకరించారు కానీ ఇంకా రోగాలు పోలే. చాలామంది బ్యాప్టిజం తీసేసుకున్నారు పోతుందని కానీ ఇంకా పోలే. నీకేం జరిగిందో తెలుసా? ఆ రోగం పోలేదు కానీ ఆత్మ రక్షింపబడ్డది. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా నీ ఆత్మలో ఉండే బలము ద్వారా ఆ రోగం బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ నౌ. Your soul is saved. So your soul has power now. Even though your body is under death control. ఆ పవర్కి ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తే ఆ సోల్కి ఆ బాడీకి కనెక్షన్ ఫామ్ అయ్యి ఆ సోల్లోంచి వచ్చే పవర్ బాడీలోకి వెళ్ళి రోగం బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. Did you see that? Did you see that? నీ ఆత్మ రక్షింపబడ్డది కానీ నీ శరీరంలో ఇంకా రోగం ఉంది. నువ్వు ఇంకా దేవుని నమ్ముతూనే ఉన్నావు 10 ఏళ్ళు 15 ఏళ్ళు, కానీ 16వ సంవత్సరం ఆత్మలోంచి బలం వచ్చి ఆ రోగాన్ని తీసివేస్తుంది. హల్లెలూయా. అందుకే పక్కన చెప్పండి, రక్షింపబడినవాడు రోగం వేరు, రక్షింపబడిన వాడు రోగం వేరు అనండి. రక్షింపబడిన వాడి రోగానికి జీవము గల నిరీక్షణ ఉంది. హల్లెలూయా. యు హ్యావ్ ఎ లివింగ్ హోప్, నాట్ ఎ డెడ్లీ హోప్. లివింగ్ హోప్. ఏ రక్షణ ఉంది? జీవించే నిరీక్షణ ఉంది, నాట్ రక్షణ, నిరీక్షణ. లివింగ్ హోప్. యేసుప్రభు వారు బాధపడుతున్నాడు సిలువ మీద, కొట్టేస్తున్నారు, చచ్చిపోయాడు, చంపేయండి 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 అనుకున్నాడు. ఆల్రెడీ నేను లేపి కూర్చున్నాను, నువ్వు చంపేయి, నేను లేచి కూర్చుంటాను అన్నాడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ యూ మాక్ ద ఎనిమీ బిఫోర్ ద ఎనిమీ అటాక్స్ యూ. హల్లెలూయా. ఇఫ్ యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా విన్న వాగ్దానాలన్నీ మీ జీవితంలో రుచి చూసుకుంటారు మీరు. హల్లెలూయా. యూ విల్ టేస్ట్ దట్ పవర్ అండ్ ద వర్డ్. అప్పుడప్పుడు వింటారంతే, అలా విని విని శిష్యులు విని ఓడిపోయారు. తర్వాత యేసుప్రభు వారు కూడా రుచి చూసేటట్టు చేశాడా లేదా? ఎస్. పేతురు నమ్మాడా? నమ్మలే. యేసుప్రభు లెగిస్తాడంటే అలాంటి పేతురు నమ్మి పైన మెసేజ్ని ఒకటి కింద పడిపోతే ఏం చేశాడు? కింద అందరికంటే వెళ్ళి అలా పడి పైపు అన్నాడు, లేచిపోయాడు క్యాండిడేట్. హల్లెలూయా. పేతురు కూడా చూసుకున్నాడా లేదా? ఎస్, పీటర్ ఆల్సో సా దాట్. ఈరోజు ఈ వాక్యం వినే వాళ్ళు కూడా ఆ వాగ్దానాలు చూసుకోబోతున్నారు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు సీ ద టేస్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటి అధ్యాయము 22వ వచనము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు.
నువ్వు రక్షింపబడిన ఇప్పుడు నీలో ఏ బీజం ఉంది? అక్షయమైన బీజము. యు గాట్ సమ్ పవర్. అంటే క్షయమైన రోగాన్ని ఈ అక్షయమైన బీజము వెళ్ళగొట్టగలదా? క్షయమైన అప్పుని, ఆ బాధని, ఆ వేదనని ఇది వెళ్ళగొట్టగలదా లేదా? ఎస్. డిడ్ యు సీ దట్? రక్షింపబడిన ఆత్మలో ఏముందో ఎవరికి తెలియదు. రక్షింపబడినోడితో పెట్టుకోకూడదు అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి దావీదులాగా నేను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అప్పుడు దేవుని ఆత్మ నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకునేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏముంటుంది తెలుసా? అండ్ డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. అక్కడ ఏముంటుందంటే దావీదు తనని తాను, ఎందుకు? దావీదు ఈ వాక్యాన్ని వినేవాడు, ధ్యానించేవాడు కాబట్టి. అందరూ రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నా తనను తాను బలపరుచుకున్నాడు. అలాగే ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఈరోజు నీ ఆత్మలోంచి బలం బయటకు వచ్చి బలహీనతను జయించేస్తుంది. హల్లెలూయా. దిస్ వర్డ్ విల్ డామినేట్ దట్. విశ్వాసి అయిన నీలో ఉండే సామర్థ్యం వేరు, అవిశ్వాసి సామర్థ్యం వేరు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను వేరు, లోకంలో ఉన్నవాళ్ళు వేరు. నా కష్టాలు వేరు, నా బాధలు వేరు, వేరే వాళ్ళ కష్టాలు వేరు. నీకు జీవము గల నిరీక్షణ ఉంది. హల్లెలూయా. యు గాట్ అ లైవ్లీ హోప్. యు గాట్ ట్రెమెండస్ ఎనర్జీ ఇన్ యూ. అందుకే పక్కన చెప్పండి, అందుకే నా పరిస్థితి చూసి జాలి పడక అని చెప్పండి. ఆ తర్వాత నువ్వే అసూయ పడతావని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు జాలి పడుతున్నావేమో, ఎందుకంటే నీలో జీవము గల నిరీక్షణ ఉంది. అవునా? అక్షయ బీజము ఉంది. హల్లెలూయా. యు గాట్ ద ఇన్కరప్టబుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రక్షణ దేని ద్వారా వచ్చింది నీకు? అక్షయమైన బీజము ద్వారా. యు గాట్ దిస్ లైవ్లీ హోప్ బై ద ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. చదవం. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి. హియర్ ఈజ్ వన్ మోర్ రెవల్యూషన్. 22కి రండి, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయారు. కానీ మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను ఏమైందంట? పవిత్రపరచుకొనిన వారై ఉండి. రక్షింపబడినా సరే ఒక్కొక్కసారి మనసు పవిత్రపరచబడదు. చెడు తలంపులు వస్తూ ఉంటాయి, చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి, చెడు పనులు చేస్తూ ఉంటాం. రక్షింపడ్డావు కానీ ఎందుకు ఇలా చేస్తున్నాను నేను? ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? ఎందుకు ఈ బతకము? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఇలాగా? రక్షింపబడినోడికి నాకు తేడా లేకుండా పోతుంది ఏంటి? నేను ఇంత గొప్ప దేవుని తెలుసుకున్నాను, నేను ఆడు చేసే పనులే చేస్తున్నాను ఏంటి? ఏంటి తేడా లేదు? ఎవరికైనా ఇప్పుడు అనిపించిందా ఇలాగా? ఎనీబడి అనిపించలేదంటే నువ్వు రక్షింపడలేదు అనమాట. If you don't have that experience, you are not saved. You will have that experience. అయితే ఎందుకు మనసు పవిత్రం అవ్వలేదు? మీరు సత్యమునకు ఏమవ్వాలంట? విధేయులు. దేవుని వాక్యం ఏమై ఉంది? సత్యము. అప్పుడప్పుడు ఈ వాక్యాన్ని పాటించాలా. హల్లెలూయా. అవతలోడు తిట్టితే మనం తిరిగి తిట్టకుండా ఏం చేయాలా? వాడిని ప్రేమించాలా. హల్లెలూయా. అప్పుడు నీ మనసు ఏమవుతుందంట? పవిత్రమవుతుందంట. వాడు ద్వేషిస్తే నువ్వేం చేయాలా? ప్రేమించాలా. వాడు డబ్బులు కొట్టేస్తే నువ్వేం చేయాలా? లాక్కొని మళ్ళీ తిరిగి కొట్టాలా? ఇదిగో ఈ 10 రూపాయలు కూడా ఉంచుకోనాలి, ఆడికి దిమ్మ తిరిగిద్ది. సత్యమునకు విధేయులొకట చేత మీ మనసు ఏమవుతుందంట? పవిత్రపరచబడుతుందంట. హల్లెలూయా. సో యువర్ సోల్, ద సేవ్డ్ సోల్ ఈజ్ నాట్ ప్యూరిఫైడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ సేవ్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ బికాజ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద ట్రూత్. దేవుని వాక్యము చేత రక్షింపబడిన ఆత్మ ఇంకా ఎందుకు పవిత్రపరచబడలేదంటే సత్యానికి ఇంకా ఏమవ్వలేదు? విధేయత అవ్వలేదు. కానీ రక్షింపడ్డావు, ఆత్మ రక్షింపడ్డది, నీలో శక్తి ఉంది, దేవుడి శక్తితో కాపాడబడుతుంది. కానీ నీ ఆత్మ ఎందుకు పవిత్రత అవ్వలేదు? సత్యానికి ఏమవ్వలేదు? విధేయత అవ్వలేదు. అవతల బూతులు తిట్టేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు చెడ్డ మాటలు వచ్చేస్తున్నాయి, కంట్రోల్ ఉండట్లేదు, కోపం. ట్రూత్, సత్యము అనండి. ఎస్, దేవుని వాక్యానికి విధేయత. ఏసవి దేశం ఉంటాడు, నేనే సత్యము, ఆయనే వాక్యము, వాక్యమే సత్యం. ఎప్పుడైతే విధేయతమో, ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్యూరిఫైస్ యువర్ సోల్. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, సీయింగ్ యూ హ్యావ్ ప్యూరిఫైడ్ యువర్ సోల్స్ ఇన్ ఒబేయింగ్ ద ట్రూత్. ఒబేయింగ్ ద ట్రూత్.
అవతలని క్షమించడం ద్వారా, నీ నోరు మూసుకోవడం ద్వారా. ఒక్కొక్కసారి యూ షుడ్ ట్రై టు ఒబే ద ట్రూత్. ఒబేయింగ్ ద ట్రూత్ ప్యూరిఫైస్ యువర్ సోల్స్. విశ్వాసము విధేయత అనండి, విశ్వాసము ఓర్పు అనండి, విశ్వాసము సహనము అనండి. ఇవన్నీ పెరగాల. ఎందుకు పెడతాడా తిట్టేవాడిని? కావాలని పెడతాడా తిట్టేవాడిని? ఎందుకు? నీలో సహనం అనే ఫలం ఎలా వస్తుంది? హల్లెలూయా. ఆయన ఎందుకు పెట్టాడు నీ ముందు? ఎందుకంటే క్షమించే ఫలం నీలోంచి బయటికి రావాలని. హల్లెలూయా. అందుకే ఆడు మోసం చేశాడు అలాగా, అందుకే ఆడు అలా చేశాడు. ఈ ఫలాలు నీలో రావాలా. ఎప్పుడైతే ఈ సత్యానికి విధేయులయ్యి ఫలాలు బయటకు వస్తాయో నీ ఆత్మ ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. అప్పుడు లోపల ఉండే శక్తితో పాటు నీ ప్రవర్తన కూడా మారుతుంది. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నౌ? సో ఈ సత్యాన్ని నీవు విధేయత అవ్వాలంటే దాని విషయమై ప్రార్థన చెయ్యాలా. ఏం చేయాలా? ప్రభువా, నాకు క్షమించే స్వభావం ఇయ్యి, కోపం తగ్గించే స్వభావం ఇయ్యి, వాడు ఏం చేసినా వాడిని ప్రేమించే స్వభావం ఈ నాయన, నాకు ఇది దీర్ఘశాంతం ఈ నాయన అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ ఫలాలు పంటిస్తావు. దీని ద్వారా ఈ ఫలాలు ఫలించాలి అనేటువంటి ప్రార్థన ద్వారా నీ ఆత్మ ఏమవుతుంది? పవిత్రపరచబడుతుందంట. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ ప్యూర్ చేసేసాడా? నిన్ను చేసేసాడు. కానీ లోపల ప్యూర్ అయ్యావా? అవలా. ఎందుకు? సత్యానికి ఇంకా విధేయత చూపించట్లేదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది ఇప్పుడు? రైట్. ఈరోజు నువ్వు అనుకోవచ్చు వీడు నాకు ఈ హాని చేశాడు అని, కానీ దేవుడు అంటాడు నువ్వు వాడిని క్షమిస్తే, వాడిని దగ్గర ₹1,00,000 కొట్టేశాడా, వాడిని క్షమిస్తే నేను నీకు ₹1,00,000 ఇస్తానంటాడు. అంటే వాడు చేసిన హాని కంటే నువ్వు నా వాక్యానికి విధేయత అయితే నేను చేసే మేలు వాడి హాని కంటే గొప్పదవుతుంది. హల్లెలూయా. సో ద ట్రూత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద హార్మ్. హల్లెలూయా. అపవాది చేసిన నాశనము కంటే దేవుని సత్యము గొప్పదా కదా? ఎస్. ట్రస్ట్ ఇన్ గాడ్. ఒబేయింగ్ ద ట్రూత్ విల్ ప్యూరిఫై యువర్ సోల్. ఇక్కడే సంఘం ఫెయిల్ అవుతుంది. ఈ సంవత్సరం ఈ గండం దాటేస్తాం మనం. హల్లెలూయా. ఎందుకు? 16 మూలంగానా? ఈ మెసేజ్ మూలంగానా? బికాస్ ఆఫ్ ద మెసేజ్. లేదండి మేము శరీరం చెప్పినట్టే చేస్తాం అంతే. చూద్దాం అయితే. 1 Petrus 2:11 ముగించేస్తాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఒకవేళ నీవు ఆ శరీరాశను నెరవేర్చావనుకో ఏమవుతుందో తెలుసా? ఆ శరీరము దేంతో పోరాడుతుంది? ఆత్మతో పోరాడుతుంది. అంటే నీ ఆత్మని పవిత్రపరచుకునే బదులు నీవు ఆ సత్యానికి విధేయత అవ్వక ఇంకా ఆత్మని ఏం చేస్తున్నావు? అపవిత్రతలోనే ఉంచుతున్నావు. యు ఆర్ గెటింగ్ మీ నౌ? అంటే ఆ సత్యానికి నువ్వు విధేయత కనుక చూపిస్తే నీ ఆత్మ ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. ఒకవేళ సత్యానికి తగ్గట్టు నువ్వు ఆడు నువ్వు 10 తిట్టావు అనుకో, అవునా, నీ ఆత్మకి శరీరానికి ఏమవుతుంది? యుద్ధము. ఫైట్. దేర్ ఈస్ ఎ బ్యాటిల్. అందుకే చాలాసార్లు మనం ఆజ్ఞాపించలేము. గో ఇన్ జీసస్ నేమ్ అవ్వలేము. ఎందుకు? ఆత్మ రెడీ కాలేదు. ఎందుకు? ఏం జరుగుతుంది? యుద్ధము. దేర్ ఈస్ ఎ వార్ గోయింగ్ ఆన్. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ, అవునా, మటన్ బిర్యానీ వండుకుంటారా ఇంట్లో? 3 పిల్లలు కొట్టుకుంటుండే రసమలై గులాబ్ జామున్ తెచ్చుకుంటారా? సో యూ కెనాట్ డెలివర్ వాట్ గాడ్ హెస్ పుట్ ఇన్ యూ బికాస్ ఆఫ్ ద వార్. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని వాడకుండా ఈ యుద్ధము నిన్ను ఏం చేస్తుంది? యుద్ధములో పెట్టేస్తుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? The fleshly lust will war against the soul so that you cannot deliver what God has deposited in your soul. ఇంత గొప్ప అక్షయ బీజాన్ని, వరాన్ని, సామర్థ్యాన్ని దేవుడు నీ ఆత్మలో పెట్టినా అది బయటికి రానివ్వకుండా, నీవు నీతిమంతుడు అయిపోయినా అన్ని ఇచ్చేసినా బయటికి రానివ్వకుండా యుద్ధం ఏం చేస్తుంది? ఆపుతుంది. ఈరోజు ఆ యుద్ధానికి ఈ సంవత్సరం అంతం రాబోతుంది. ఎందుకు? నీ బలహీనతనే, నీ బాధనే ఈ వాగ్దానము, అత్యధికము అమూల్యమైన వాగ్దానం అధిగమించబోతుంది కాబట్టి. హల్లెలూయా. అలాంటి వాళ్ళు నేర్చు నిలబడండి. ప్రార్థిద్దాం. ప్రభువా, నీ వాగ్దానాలు నెగ్గాల. అయ్యా, నా బలహీనతల కంటే నీ వాగ్దానాలు నెగ్గాల. నా రోగం మీద నీ వాగ్దానము నెగ్గాల. నా అప్పుల మీద నీ వాగ్దానము నెగ్గాల. ఇదిగో నా భార్యాభర్తల గొడవల మీద, నా భర్త త్రాగుడి మీద నీ వాగ్దానం నెగ్గాల. లార్డ్ జీసస్, బ్లెస్ మీ నౌ. The promise should come in me. The promise should come in me.
ద ప్రామిస్ రైజ్ అప్ ఇన్ మీ. ద ప్రామిస్, నాలో ఉండే యుద్ధముకు అంతము రాబోతుంది. దట్ విల్ బ్రింగ్ రెస్టోరేషన్ టు జాయ్. హల్లెలూయా. దాట్ విల్ బ్రింగ్, నా భర్త వదిలేశాడు, నా పిల్లలు లేరు, నాకు రోగాలు వచ్చేసాయి, నా అప్పులు పాలైపోయాను, నా వ్యాపారం పోయింది, నా ఇల్లు పోయింది, నా అది పోయింది, నా జీవితం ఇలాగుంది, నా పరిస్థితి బాగోలేదు, దారుణంగా ఉంది నా పొజిషను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ మై లార్డ్? అయ్యో నేను అంతమైపోతాను. లేదు, ద వర్డ్ ఈస్ రైజింగ్ అప్ ఫ్రమ్ యువర్ స్పిరిట్ టుడే. దేవుని వాగ్దానము మహిమతోటి, వాగ్దానముతో కూడిన అత్యధికమైన అమూల్యమైన వాగ్దానము ఆ భ్రష్టత్వాన్ని తప్పిస్తుంది నిన్ను. హల్లెలూయా. యు విల్ ఎస్కేప్ దట్ బ్యారన్నెస్, యు విల్ ఎస్కేప్ దట్ పావర్టీ, యు విల్ ఎస్కేప్ దట్ లో స్పెర్మ్ కౌంట్, యు విల్ ఎస్కేప్ దట్ సైనస్, దట్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, దట్ థైరాయిడ్, దట్ టీబీ, దట్ డిసీజ్. యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అయ్యా అవును, ఇంతకాలం యుద్ధము జరిగింది, కానీ ఈ రోజు నుంచి నా ఆత్మలో ఉండేదాన్ని నేను విడుదల చేయలేకపోయాను. ఐ కుడ్ నాట్ రిలీజ్ వాట్ గాడ్ డిపాజిటెడ్ ఇన్ మీ బికాస్ ఆఫ్ ద వార్. ఎందుకంటే ఆలోచిస్తున్నాను ఇప్పుడు కూడా, నా జీవితం ఇలాగైపోయింది, నా బతుకు ఇలాగైపోయింది. సహోదరుడా, సహోదరి, దానికంటే గొప్పది దేవుడు నీలో పెట్టాడు, దానికంటే గొప్పది నీలో పెట్టాడు నజరేయుడైన యేసయ్య. ఆ గొప్ప సామర్థ్యాన్ని వారి జీవితంలోంచి నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎక్కడెక్కడ ఏ రోగాలు ఉన్నాయో, ఎటువంటి బాధలు ఉన్నాయో, ఎవరికి కష్టాలు, వేదనలు ఉన్నాయో, నజరేయుడైన యేసయ్య ఇదిగో ప్రభువా, గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి. ఎక్కడెక్కడ గుండె వ్యాధులతో బాధపడుతున్నారో, లో హార్ట్ బీట్, హై హార్ట్ బీట్, హార్ట్ వాల్వ్ బ్లాక్ అయిపోయినా, 1 వాల్వ్, 2 వాల్వ్, 3 వాల్వ్ బ్లాక్ అయిపోయినా, గుండె బలహీనమైపోయినా గుండెను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభువా, సైనస్ వ్యాధి నుండి వారికి విడుదల దయచేయండి, మైగ్రేన్ వ్యాధి నుండి విడుదల దయచేయండి, బ్రెయిన్ సమస్యల నుండి, మానసిక వ్యాధుల నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనుచూపును సరళము చేయండి లార్డ్ జీసస్. హీల్ ద ఐస్ ఓ లార్డ్. క్యాటరాక్ట్లను ముట్టి స్వస్థపరచండి. God is going to open blind eyes, hallelujah, from this ear. Blind eyes, Lord, open blind eyes. ఇదిగో ప్రభువా, పంటి నొప్పులను, నోట్లో నొప్పులను, మూగ చెవిటి ఆత్మను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థైరాయిడ్ వ్యాధిని నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను లార్డ్ జీసస్. స్పాండిలైటిస్, ఎన్నెముకల్లో ప్రాబ్లము, స్పైనల్ ప్రాబ్లం, నర్వస్ వీక్నెస్, ఎముకల్లో బలహీనత, రక్తములో బలహీనత, నరములలో బలహీనత, ఇదిగో ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, పేగుల్లో బలహీనత, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, ఆస్తమా, ఇస్నోఫీలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఛాతి నొప్పులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గెడ్డలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కణితులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రక్త సంబంధమైన వ్యాధులను ముట్టి స్వస్థపరచమని ఆజ్ఞాపిస్తున్నాను. నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, yes Lord, heal them. కిడ్నీలో వ్యాధులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో లివర్లో వ్యాధులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తల నుంచి అరికాల వరకు చర్మ వ్యాధులను, అయ్యా ఏ గర్భమైతే ఇంకా కనలేదో ఆ గర్భాన్ని కనే గర్భముగా మార్చమని ప్రార్థిస్తున్నాను లార్డ్ జీసస్. లెట్ దట్ womb bear fruit in Jesus name. ఇంకా ఎవరెవరికి వివాహములు జరగలేదో, ఏ కుటుంబంలో శుభకార్యాలు జరగలేదో, ఆ శుభకార్యాలని ఆ కుమారుడికి, ఆ కుమార్తెకు చక్కటి వివాహములు జరిగించండి. ఉద్యోగములు దయచేయండి. స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే సామర్థ్యాలను వారికి దయచేయండి అయ్యా. వాహనాలు కొనుక్కునే సామర్థ్యాన్ని దయచేయండి. అవును, వారి పిల్లలకు ఉన్నత విద్య చదివించే స్తోమత వారికి దయచేయండి. వ్యాపారాలు దయచేయండి అయ్యా. కొత్తవైనటువంటి తలంపులు, నూతనమైనటువంటి తలంపులు వారికి దయచేయండి. అవును, నీ వాగ్దానములు ఎంత గొప్పవో, మా భ్రష్టత్వాన్ని తప్పించేటంత సామర్థ్యము నీ వాగ్దానముకు ఉంది కాబట్టి ఆ వాగ్దానం మాలో ఎతికే శక్తిని మాకు దయచేయండి. శరీరంలో నొప్పులు, తల నుంచి అరికాల వరకు ఉండే నొప్పులను, వ్యాధులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను లార్డ్ జీసస్. బ్రింగ్ హీలింగ్ టు ఎవ్రీ బాడీ. కుటుంబంలో శాంతిని ప్రవచిస్తున్నాను. నీ వాక్యానికి విధేయతగా ఉండి నీలో ఉండే సామర్థ్యాన్ని విడుదల చేసే కృప, అందరికీ స్వస్థత, సమృద్ధి, సమాధానము దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.